చాలా సార్లు అనిపిస్తది. ఇలా నా లైఫ్‌లోనే జరుగుతుందా? లేకపోతే అందరి లైఫ్‌లోనూ ఇలాగే జరుగుతాయా అని. నాకైతే రిలేషన్స్‌ని కలుపుకోవడం, ఒక మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చుట్టూ అందరూ ఉండాలి. అందరితో కూడాను ఒక హెల్తీ రిలేషన్‌షిప్ ఉండాలనేసి నాకిష్టము. అయితే నా మనసులో ఏమైతుండదనమాట. ఎవరైనా ఒక అమ్మాయి గానీ, లేదా ఒక చుట్టాల్లో గానీ ఉన్నారనుకో, సరే మామూలుగా ఎవరో తెలియని వాళ్ళైతే ఫ్రెండ్‌షిప్ చేయడం, ఒక మామూలుగా మాట్లాడితే మంచిగా మాట్లాడడం. లేకపోతే చుట్టాలైతే అక్క అది ఇది అని మాట్లాడడం, లేదా పిన్ని ఇది ఇది మాట్లాడుకోవడం. అయితే నాకిష్టం అనమాట. సరే ఇంకా వీళ్ళు మంచోళ్ళే మాట్లాడదాము, వీళ్ళతో కొంచెం క్లోజ్‌గా ఉందాము అని అనుకుంటాను. సరే ఇంకా ఒక 1 వీక్ మంచిగా ఉన్నాము, మాట్లాడుకుంటున్నాము, ఏదైనా అన్నీ షేర్ చేసుకుంటున్నాము అనుకునేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు అడుగుతారనమాట నన్ను. సరే అప్పు అడగొచ్చు, కాదనట్లేదు. కానీ నా ఫైనాన్షియల్ ఎంతవరకు ఉందో అది కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళే జాబ్ చేసుకుంటారు, వాళ్ళే ఇవన్నీ తెలిసి కూడాను వాళ్ళు అప్పు అడుగుతారనమాట. ఇవ్వలేనని కూడా తెలుసు. ఇంకా అప్పు అడిగే వాళ్ళు కూడా ఏంటంటే అసలు నాకంటే బెటర్ పొజిషన్‌లో ఉన్నోళ్ళు అడుగుతారు. నేను ఇవ్వలేనని కూడా వాళ్ళకి తెలుసు. సో ఏమవుతదంటే ఇప్పుడు నా దగ్గర లేవు, లేకపోతే ఇంకా నాకైతే చెప్పడానికి నోరు రాదంటే ఆ పరిస్థితి తెలిసి ఎలారా బాబు వీళ్ళు అడిగారు అనుకుంటారు. మొత్తానికైతే నేను ఇవ్వలేకపోతాను కాబట్టి ఇంకా అక్కడితో వాళ్ళే అప్పడిగి మన మీద పెద్ద తప్పు చేసినట్టు చూసేసి వాళ్ళే అలా బ్రేక్ చేసుకుంటారండి. ఇలా ముఖ్యంగా అమ్మాయిలతో నాకు చాలాసార్లు జరిగింది. అసలు నాకు అందుకని ఒక మంచి ఫ్రెండ్షిప్ చేద్దాం, మాట్లాడదామన్నా సరేను ఎందుకులే అని అసలు నా ముఖం చూస్తే వాళ్ళకి అప్పు అడగాలని ఎందుకు అనిపిస్తుందో నాకైతే అర్థం కాదు. అప్పు అడిగేటప్పుడు అవతల వాళ్ళు ఇవ్వగలరా, లేదా అవతల వాళ్ళు మనకంటే బెటర్గా ఉన్నారా తెలుసుకొని